హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ వెల్డింగ్ అండ్ యూట్యూబ్ ఛానల్లో స్వాగతం. ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది జంగు పట్టిన బాడీ ఇది ఉంది కదా. సో అక్కడి వరకు అంటే ఆ పాత బాడీ వరకే మనకు క్యారేజ్ అనేది లేకుండా బాడీ అనేది కట్టించుకున్నారు. ఇది మళ్ళీ ఆ తర్వాత కస్టమరు సెకండ్ హ్యాండ్లో వేరే దగ్గర వెహికల్ తీసుకొని మన దగ్గరకు వచ్చారండి యూట్యూబ్ తరఫున. సో మనం చూడండి ఆ క్యారేజ్ అనేది తయారు చేయడం జరిగింది. సో పర్పస్ ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి మనకు కూలర్లును ఫ్రిడ్జీలు అట్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ సంబంధించిన గూడ్స్ సప్లై చేస్తారు ఈ వెహికల్ తోటి. సో చూసుకున్నట్టయితే మేస్త్రి గారు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పారు. మనం ఒక ఐడియా అనేది క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, బాడీ కూడా ఇది డోర్ వచ్చేసి డోర్తో పాటు ఇంకొక అడిషనల్గా ఇంకో డోర్ కూడా వేయడం జరిగింది. ఆ రెండు డోర్ల సహాయంతో మనం మూడు యాంగ్లర్లు కూడా అంటే జోడించి దాన్ని కమాండ్గా ఒకటే డోర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే గొల్లలు కూడా పెట్టాము, అంటే అది రాకుండా. బాడీ కూడా మనం లెంత్ వచ్చేసి పెంచాం ఫ్రెండ్స్. యాక్చువల్గా బాడీ అనేది ఇక్కడ వరకే వస్తుంది. సో దానికన్నా మనకు బంపరు ఒకటి 10 ఇంచులు పెంచాము, అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి సైజుని బట్టి పెంచడం జరిగింది. స్టార్టింగ్లో వచ్చేసి ఇప్పుడు ఈ పట్టీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఒక పట్టీలు ఈడో పట్టీ అంటే 3 పట్టీలే ఉండేది. సో మనకు గ్యాప్ అనేది చాలా దూరంలో ఉన్నది. మేస్త్రి గారు కొద్దిగా మనకి ఏమైనా చేయండి అంటే మనం మధ్యలో ఇంకో పట్టీ వేస్తామని చెప్పేసి ఒప్పందం జరిగింది. సో ఆ రాసుకున్న ప్రకారం చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి బంపర్ వేసాం ఫ్రెండ్స్, 3/3 ఛానల్. సో అదే ఛానల్ మీద మనం ఇక్కడ చూడండి యాంగ్లర్లు, ఇక్కడ యాంగ్లర్ ఉంది కదా, రెండు యాంగ్లర్లు అనేది జోడించడం జరిగింది. జోడించి మళ్ళీ బాక్స్ కట్టాను. బాడీకి అయితే ఏ విధంగా కడతారో మళ్ళీ అదే విధంగా చూడండి రెండు దిక్కులా కూడా బాక్స్ కట్టడం జరిగింది. ఇంకా అదే కాక వీళ్ళు వచ్చేసి చైన్ అవసరం లేదన్నారు. సో మనం ఇప్పుడు డోర్ వేస్తాం కదా, డోర్ వేసినప్పుడు అదే చైన్ మనం కాకుండా ఈ పట్టీతోటి బోల్ట్ ఫిట్టింగ్ చేసుకుంటారు. మీకు టాటా ఇంట్రా కానీ V30 V50 అలాంటి టాటాలో కానీ అశోక్ లేలాండ్ దోస్తులు కానీ బాడా దోస్తులు కానీ ఎక్సెల్ అలాగే బొలెరో మహీంద్రాలు అలా ఏ కంపెనీ అయినా ఎలాంటి వెహికల్స్ అయినా కూడా మా దగ్గర మీరు చెప్పిన విధంగా రాసుకొని బాడీ కట్టడం జరుగుతుంది. రెగ్యులర్గా సైజ్ వచ్చేసి ఇది 5 ఇంచులు పెడతాం ఫ్రెండ్స్. ఇక్కడ లోకల్ అంటే మామూలుగా ఆంగ్లర్ క్యారెల్ అయితే. సో ఇప్పుడు కస్టమర్ మామూలుగా ఒక 6 ఇంచ్ అయినా పెట్టాలి కనీసం. సో మనం కస్టమరు 7 ఇంచుల వరకు పెట్టించుకున్నారు. చూసుకున్నట్టయితే ముందు వచ్చేసి ప్లెయిన్ రేక్ అంత బోర్డు అనేది పెట్టడం జరిగింది, నేమ్ బోర్డు ఫ్రెండ్స్. చూడండి, బంపర్ అనేది అక్కడ సెకండ్ హ్యాండ్లో ఒకటి తీసుకున్నారు. సో దాన్ని మనం ఆల్ట్రేషన్ చేసి ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఆ బొమ్మలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది మాత్రం కస్టమర్లే తీసుకొస్తే మనం వెల్డింగ్ పెట్టేసాము. అలాగే చూడండి ఫ్రెండ్స్, మనకు అప్పుడు వీళ్ళు కూలర్లు అక్కడాక వెళ్తాయి కదా ఫ్రెండ్స్, పై వరకు కూలర్లు రిటర్న్ చేస్తారు, అంటే 2-3 కూలర్లు డబల్ వేస్తారు. సో దానికోసం మనకు కొన్లు కూడా 2 పెడతాము. యాక్చువల్గా 3 కొన్లు పెట్టించుకున్నారు వాళ్ళు. మనం ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంది ఫ్రెండ్స్, ఆ ఎయిర్ ఫిల్టర్ కూడా మనం సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బాడీ వరకు కొన్లు కూడా పెట్టడం జరిగింది. మధ్యలో ఇటు సైడ్ కూడా పట్టీలు వేయడం జరిగింది. సపోర్ట్ కూడా మన అడ్వాన్స్ సగానికి కాకుండా ఇంకా ఇంకో 30 వరకు కూడా మనం ఆంగ్లర్ వేయడం జరిగింది. ఓవరాల్గా మీకు ఇలా చూడండి ఫ్రెండ్స్, బాడీ అనేది ఇక్కడ వరకే ఉంది. యాక్చువల్గా దీన్ని మనం పెంచేసాము. చూడండి, మీకు ఒకసారి ఫ్రెండ్స్ లైన్లో ఉండండి, డోరు తీసి చూపిస్తాను. డోర్ అనేది ఎక్స్టెన్షన్ జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, డోర్ కూడా ఎక్స్టెన్షన్ అయింది. సో మనం సైడ్కు ఇటు సైడ్ యాంగ్లర్ కూడా ఇచ్చాము. ఆడ పట్టీ అనేది బోల్ట్ ఫిట్టింగ్ చేసుకుంటే బాడీ లెవెల్తో పాటు వాళ్ళకు సామాన్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకైనా వెహికల్స్ ఇక్కడ ఏమైనా ఉన్నట్టయితే మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మాది వచ్చేసి వరంగల్లో ఆటోనగర్. మా నెంబర్ రాసుకోండి, 810690
3480. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎస్ఆర్ ఇంజనీరింగ్ ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అండి ఇది. నెంబర్ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.